దిస్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 1 మైనస్ ఐ రూట్ 3 అంటే చూస్తూనే ఒమేగా రిలేటెడ్ కాన్సెప్ట్ మనకు ఐడియా వచ్చేయాలి. సో 1 minus I root 3 by 2 is omega. The previous question also based on అంటే యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒమేగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఈ ఒమేగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పేసి పని అయిపోద్ది. తెలుసు మీకు అయినా సరే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇది ఎందుకు సాల్వ్ చేస్తాం సార్, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. వినండి, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కాన్సెప్ట్. ఎక్స్ క్యూబ్ 1 అంటే ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ 1 power 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. అంటే స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 power 1/3 క్యాల్కులేట్ చేయడానికి ఇదంతా స్టోరీ. 1 power 1/3 అంటే 1 అంటే యూనిటీ కదా, యూనిటీ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ పవర్ 1/3. ఎక్స్ ఈక్వల్ 1 power 1/3 క్యాల్కులేట్ చేయమన్నప్పుడు సాల్వ్ ఎక్స్ అన్నప్పుడు ఫస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ 1 వస్తుంది. దెన్ స్టెప్ ఎక్స్ క్యూబ్ -1 0. ఎక్స్ క్యూబ్ -1 ఏం రాయొచ్చు, ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 0 తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అయిపోయింది. క్యూబ్ రూట్ కాబట్టి 3 రూట్స్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒమేగా బేసిక్స్ కూడా క్లారిటీ వస్తుంది, ఇంకా మర్చిపోరు. ఓకే, ఇక్కడ రూట్స్ చేయండి. రూట్స్ రావు కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తాం. -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2. అర్థమవుతుందా? ఇప్పుడు -1 ప్లస్ ఐ రూట్ 3/2 ని ఒమేగా అన్నాం, -1 మైనస్ ఐ రూట్ 3/2 ని ఒమేగా స్క్వేర్ అన్నాం. ఇంకా మర్చిపోవద్దు మీరు, ఇందులో ఒకటి ఒమేగా ఇంకొకటి ఒమేగా స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటమ్మా, 1 ప్లస్ ఐ రూట్ 3. ఈ 1 ప్లస్ ఐ రూట్ 3 దేనికి నియర్ బై ఉంది అంటే చూడండి, సెకండ్ ఒమేగా స్క్వేర్ కి నియర్ బై, అవునా కదా? -1 మైనస్ ఐ రూట్ 3. సో -1 మైనస్ ఐ రూట్ 3 అని రాయొచ్చు కదా. దీన్ని ఇలా రాస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్. సో -1 మైనస్ ఐ రూట్ 3/2 ఒమేగా స్క్వేర్. ఓన్లీ -1 మైనస్ ఐ రూట్ 3 2 ఒమేగా స్క్వేర్ అవుతుంది. అంటే న్యూమరేటర్ -2 ఒమేగా స్క్వేర్, డినామినేటర్ 1 మైనస్ ఐ రూట్ 3 ఉంది. ఇక్కడ స్టాండర్డ్ అవుట్ -1 ప్లస్ ఐ రూట్ 3 మైనస్ కామన్ తీయండి, లేదు ఇది కూడా మైనస్ తో మల్టిప్లై చేయండి. దీన్నే ఇలా రాయొచ్చు, మైనస్ తో మల్టిప్లై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్. ఇదేమైతే మైనస్ ముందు ఉంటుంది చూడండి, -1 ప్లస్ ఐ రూట్ 3/2 ఒమేగా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3 2 ఒమేగా. క్లియర్? ముందు మైనస్ ఉంది. ఓకే, క్లియర్, వెరీ క్లియర్ కదా. మైనస్ ఉంది, -1 మైనస్ ఐ రూట్ 3/2 ఒమేగా స్క్వేర్, -1 మైనస్ ఐ రూట్ 3 2 ఒమేగా స్క్వేర్. ఈ వాల్యూస్ లోనే ఒకటి ప్లస్ ఒమేగా అన్నారు, ఇంకోటి ఒమేగా స్క్వేర్ అన్నారు, ఇంకొక రూట్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ని క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నారు. కాబట్టి ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అనేది స్టాండర్డ్. ఈ మూడు యాడ్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0. ఒమేగా బేస్డ్ క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా ఇదే నోట్స్. ఇంకా ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అదే నోట్స్. గివెన్ ని మనకు తెలిసిన ఒమేగా ఫార్మాట్ లోకి మైనస్ తోటి జస్ట్ యాడ్ చేస్తూ మార్చుకొని వాల్యూస్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమైంది చూడండి, 1 ప్లస్ ఐ రూట్ 3 ప్లేస్ లో -2 ఒమేగా స్క్వేర్ రాయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ లేదు, స్క్రీన్ మీద అన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి. -1 మైనస్ ఐ రూట్ 3, -1 మైనస్ ఐ రూట్ 3/2 ఒమేగా స్క్వేర్, -1 మైనస్ ఐ రూట్ 3 2 ఒమేగా స్క్వేర్. ముందు మైనస్ ఉంది, అది అట్లే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, ముందు మైనస్ ఉంది అట్లే ఉంది, లోపల ఏమైంది 2 ఒమేగా అయింది. ఓకేనా? దీని పవర్ n ఇచ్చి 1 అన్నారు. చలో మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్. అర్థమైందా? క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది అక్కడ, ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ పవర్. ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఒమేగా పవర్ n 1. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా నోట్స్ లోనే చూడండి, ఒమేగా క్యూబ్ 1 కదా, కాబట్టి లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఒమేగా క్యూబ్ 1. దాని తర్వాత చాలా 1 అయితే అంటే లీస్ట్ 3, స్టార్టింగ్ 3. ఒమేగా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n లీస్ట్ ఎంత 3. బేసిక్ ఒమేగా 3 దగ్గర 1, అక్కడ స్టార్టింగ్ అనమాట. అక్కడ నుంచి 3 మల్టిపుల్ అన్ని 1. ఒమేగా పవర్ 9 1, ఒమేగా పవర్ 6 1, 12 1, ఒమేగా పవర్ అంటే 9 టేబుల్ మొత్తం 1 అవుతుంది ఒమేగా పవర్.
సో ఇక్కడ ఆప్షన్ ఏ. చూడండి ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఈ రైట్ సైడ్ పార్ట్ అంతా థియరీ, మరి ఐపీ క్వశ్చన్స్ కూడా అవసరం. అది ఒమేగా బేస్డ్ మీద 100% 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ ఇన్ యువర్ యాన్యువల్ ఎగ్జామ్స్. చూడండి ఇప్పుడు ఒమేగా స్టోరీ అందరికి అర్థమైంది కదా, ఇప్పటి వరకు తెలియకపోయినా ఇప్పుడు తెలవాలి. ఒమేగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. ఏం సాల్వ్ చేస్తే వచ్చినాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. అర్థమవుతుంది. ఎప్పటి క్వశ్చన్ అన్నది జేఈ మెయిన్ 2018 క్వశ్చన్. మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు ఎగ్జామ్ లో? 1 minute కూడా పట్టదు. అంటే ఎగ్జామ్ ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్లు ఉంటాయి, బాగా లెంగ్దీ క్వశ్చన్లు ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్లు ఉంటాయి, టఫ్ ఉంటాయి. మీరు ఈజీ క్వశ్చన్ చేయాలి, మోడరేట్ టు లెంగ్దీ ఉన్నాయి అవి చేయాలి. బాగా టఫ్ ఉన్నాయి అవసరం లేదు, ట్రై చేయండి, వస్తే చేయండి, లేకపోతే నెగిటివ్ ఉంది కదా. ఇక్కడ వరకు చేసిన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తే టఫెస్ట్ క్వశ్చన్ కూడా మీరు చేసేస్తారు మీకు తెలియకుండా. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. అర్థమవుతుంది. కాబట్టి ఒకటే చేయాలి, మీరు క్లాస్ ఎప్పుడంటే అప్పుడు లాగిన్ కండి, నేను చెప్పిన వర్క్ చేయండి, క్లాస్ నోట్ చేసుకోండి, ప్రిపేర్ కండి.